మనం వయసు అయిపోయిన తర్వాత బాధపడకుండా ఉండాలి అంటే వయసులో ఉన్నప్పుడే నేను చెప్పే ఈ 3 పనులు చేయాలి. అందులో నెంబర్ 1, మన పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే మనకంటూ ఒక చిన్న ఇల్లైనా కట్టుకోవాలి. ఇక రెండవది, మన పిల్లలు ఏజ్కి వచ్చిన తర్వాత పెళ్లి టైంకి మనకంటూ కొంత బంగారాన్నైనా చేయించుకొని ఉంచుకోవాలి. అలాగే మన పిల్లల పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత చాలా మంది చేసే పెద్ద తప్పేంటో తెలుసా? అమ్మయ్య, పిల్లలకి పెళ్లిళ్ళు అయిపోయినాయి, ఇక మా బాధ్యతలు తీరిపోయినాయి, మా ఆస్తి అంతా వాళ్ళకి ఇచ్చేస్తే ఇక మాకు ఏ బరువు బాధ్యతలు ఉండవు, హ్యాపీగా కృష్ణ రామ అనుకుంటూ ఇంట్లో కూర్చోవచ్చు, ఇంకేముంది అన్ని వాళ్లే చూసుకుంటారులే అని చెప్పి మీకు ఉన్నది మొత్తం వాళ్ళకి రాసేసారనుకోండి, తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? సేఫ్టీ మిస్ అవుతుంది. కాబట్టి ఉన్న ఆస్తి మొత్తం వాళ్ళకి ఇచ్చేయకుండా, ఈ రోజుల్లో డబ్బుంటేనే అంతంత మాత్రంగా ఉన్నారు, అలాంటప్పుడు మనకున్నది మొత్తం వాళ్ళకి రాసి ఇచ్చేసామనుకోండి, ఇక మనల్ని ఒక పనికిరాని వస్తువులా చూస్తారు. కాబట్టి మనకంటూ కొంత ఆస్తిని ఖచ్చితంగా మన తదనంతరం మాత్రమే ఈ ఆస్తి కూడా దక్కుతుంది. మిగతాదంతా ఇచ్చేయండి, కాకపోతే కొంచెం ఏదైనా కొంచెమైనా మీ పేరున ఉంచుకోండి. ఇలా చేస్తేనే రేపు మనం వయసు అయిపోయిన తర్వాత అయినా మనకు సేఫ్టీగా, మన లైఫ్ కి జాగ్రత్తగా ఇవన్నీ ఉంటాయన్నమాట. లేకపోతే కాలుతో తన్ని బయటికి నెట్టేసే రకాలన్నీ ఈ రోజుల్లో. కొంచెం జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలా చెప్పండి? ఈ కాలం పిల్లల్ని నమ్ముకుంటే ఏం జరుగుతుందో మీకు తెలియదేముంది. అందరూ అలా ఉండకపోవచ్చు, మన పిల్లలు మనకు బంగారాలే, అది కొన్నాళ్ళు మాత్రమే. ఎప్పుడు ఎవరు ఎలా మారుతారో, ఎవరి పరిచయం వల్ల వాళ్ళ మూడు మారిపోతుందో, ఎవరో మాటల వల్ల వాళ్ళు ఎఫెక్ట్ అవుతారో మనం చెప్పలేం కదా. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ ఆస్తి మనం పోయిన తర్వాత అయినా వాళ్ళకే కదా, కాకపోతే మనకున్నన్ని రోజులు కూడా వాళ్ళ దగ్గర చేయి చాచకుండా కనీసం మన అవసరాలైనా మన డబ్బుతో తీర్చుకోవచ్చు కదా. కాబట్టి ఈ 3 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అని నా అభిప్రాయం. మరి మీరేమంటారు?